ఓం నమో విశ్వస్వరూపాయ నమో తేజస్వరూపిణే ప్రేమానందయతీంద్రాయ గురుదేవాయ తే నమః. ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. చైత్ర పురాణము చైత్రమాస మాహాత్మ్యము 22వ అధ్యాయము చైత్ర వ్రత ఉద్యాపన విధాన వర్ణనము. శంభుడు కర్కశునితో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. చైత్రమాసే స్థితే పక్షే యావైహేకాదశి తిథి సర్వాసు తిథిషు శ్రేష్ఠ చోపోస్య వ్రతభిః శుభ. చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథులన్నింటిలోకి సర్వశ్రేష్టమైనది. వ్రతం చేసే వాళ్ళందరూ కూడా ఈ శుభప్రదమైన తిథి నాడు తప్పక ఉపవాసం ఉండాలి. శ్రేష్టా సా ద్వాదశి జ్ఞేయ తస్యాతు యమపూజనం కార్యం దద్యోదనం దత్వా జలకుంభం ప్రదీయతాం. చైత్ర శుక్ల ద్వాదశి కూడా శ్రేష్టమైనదే అని తెలుసుకోవాలి. ఆ రోజున యముని పూజించాలి. దద్దోజనమును నీటి పాత్రను ఆ రోజు దానము చేయాలి. ఈ ద్వాదశి రోజున చేసిన తాంబూల దానమే ఆ రాక్షసునికి శుభాన్ని కలిగించింది కనుక నీకు ఇంతకు ముందు చెప్పినట్లుగా దానములు చెయ్యాలి. వాటితో పాటు ఇంతటి గొప్ప ధనాన్ని కలిగించే తాంబూల దానాన్ని చైత్ర ద్వాదశి రోజు చేయడం మరింత ప్రశంసనీయము. ఈ ద్వాదశి రోజున ప్రయత్నపూర్వకంగా బ్రాహ్మణునకు భోజనము పెట్టి వస్త్రాదులను ఇచ్చి సత్కరించి పూజించాలి. ఈ విధంగా చేయడం వలన గొప్ప సంపదలు పొందే భాగ్యము లభిస్తుంది. చైత్రమాసంలో 3 తిథులు చాలా పుణ్యప్రదములు, పరమశ్రేష్టములు అని చెప్పబడుతున్నాయి. అవి చైత్ర శుక్ల త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ. ఈ 3 రోజులలో చేసిన స్నానము దానములు సమస్త కోరికలను తీరుస్తాయి. చైత్రమాసంలో శుక్లపక్షములో నవరాత్రుల్లో కానీ లేక పాల్గొన పూర్ణిమ నుండి చైత్ర ద్వాదశి వరకు కానీ చైత్ర స్నానం చెయ్యలేని వాళ్ళు కూడా ఈ 3 రోజుల్లో స్నానం చేయడం వలన నెల రోజులు చైత్ర స్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు. ఈ మూడింటిలోకి సర్వపాతకనాశిని అయిన పూర్ణిమ మరింత శ్రేష్టమైనది. చైత్రస్నాన వ్రతం చేసేవాడు ఆ స్నాన ఫలం లభించడం కోసం ఆ పూర్ణిమ రోజున చైత్రవ్రతానికి ఉద్యాపన చెయ్యాలి. అందుకని చైత్రవ్రత ఉద్యాపనం ఎట్లా చెయ్యాలో చెప్తాను విను. చైత్రస్నాన వ్రతం చేసిన వ్యక్తి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ మండపంలో ధాన్యరాశి పోసి దానిపై నీటితో నిండిన కలశమును పెట్టి దానిపై విశాలమైన 5 రత్నములు పొదిగిన బంగారు పాత్రను పెట్టాలి. ఆ పాత్రలో వస్త్రమును వేసి దానిపై లక్ష్మణ భరత శత్రుఘ్నులతోనూ హనుమత్ సుగ్రీవులతోనూ విభీషణ అంగద జాంబవంతులతోనూ కూడిన బంగారుమయమైన సీతతో కూడిన శ్రీరాముని విగ్రహాన్ని శాస్త్ర ప్రకారంగా పెట్టుకోవాలి. గురువు యొక్క అనుజ్ఞతో పరమ పురుషుడైన ఆ దేవదేవేశుని 16 ఉపచారములతోనూ అనేక భక్ష్యములు నైవేద్యములుగాను సమర్పించి పూజించాలి. చతుర్దశి నాటి రాత్రి జాగరణ చెయ్యాలి. నృత్య వాద్య గీత భజన సంకీర్తనాదులతో కాలం గడపాలి. తరువాత పూర్ణిమ నాడు భార్యా సహితులైన 30 మంది బ్రాహ్మణోత్తములను కానీ శక్తి లేనిచో భార్యా సమేతుడైన ఒక బ్రాహ్మణునికి కానీ నియమించుకోవాలి.
తరువాత స్నానాధికాలను పూర్తి చేసుకొని మళ్ళీ హనుమత్ సమేత సీతారామ చంద్రమూర్తిని విశేషంగా పూజించాలి. ఎవరికి వారికి ఇవ్వడానికి విడివిడిగా వెదురు పాత్రలలో 16 అందమైన రుచికరమైన కొబ్బరికాయలను పెట్టుకోవాలి. ఆ పాత్రలోనే అనేక రకములైన మంగళద్రవ్యాలను పెట్టి పైన వస్త్రము కప్పి దారంతో చుట్టూ కట్టాలి. ఈ విధంగా పెట్టుకున్న ఆ వెదురు పాత్రలను బ్రాహ్మణులకు వాయనాలుగా ఇవ్వాలి. తరువాత వ్రత సమాప్తి కోసము హోమం చెయ్యాలి. శ్రీరామచంద్రునకు దేవతలకు విడివిడిగా నువ్వులు నేయిలతో శ్రీరామచంద్రుని ప్రీతి కొరకు హోమము చెయ్యాలి. తరువాత బ్రాహ్మణులకు పాయసాదులతో రుచికరమైన భోజనములను పెట్టాలి. వ్రతం చేసే వ్యక్తి తన శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు దక్షిణలను ఇచ్చి వాళ్లకు నమస్కరించాలి. ఆ తరువాత మళ్ళీ శ్రీరామచంద్రుని ఇతర దేవతలను తులసీమాతను రావి మోదుగ మర్రి ఉసిరి చెట్లను పూజించాలి. తరువాత కపిల రంగులో ఉన్న కొమ్ములకు బంగారు తొడుగులు కలిగిన సుఖప్రదమైన చక్కని గిట్టలు కలిగిన ఎరుపు రాగి రంగుతో ప్రకాశిస్తున్న బలిష్టమైన పొదుగు కలిగిన గోవును పాలు తీసుకొను పాత్రతో సహా శాస్త్ర ప్రకారం చక్కగా పూజించి ప్రదక్షిణలు చెయ్యాలి. వ్రతోపదేశం చేసిన గురువుగారికి గురుపత్నికి వస్త్రాదలంకారములు ఇచ్చి చక్కగా పూజించి బ్రాహ్మణులకు క్షమాపణము వేడుకోవాలి. యుష్మత్ ప్రసాదా దేవేశ సుప్రసన్నోస్తు వై మమ వ్రతాదస్మాచ్చ యత్పాపం సప్తజన్మ కృతం మయా తత్సర్వం నాశమాయాతు స్థిరామే చాస్తు సంతతి మనోరథాస్తు సకలాః సంతు నిత్యం మమార్చనాత్ దేహాంతే వైష్ణవం స్థానం ప్రాప్నుయాదతి దుర్లభం. మీ యొక్క అనుగ్రహంతోనే ఈశ్వరుడు నా పట్ల ప్రసన్నుడు కావాలి. ఇతి క్షమాప్య తాన్ విప్రాన్ ప్రసాద్యచత విసర్జయేత్. గడిచిన 7 జన్మలలోనూ నేను చేసిన పాపాలన్నీ వ్రతముతో నశించిపోవుగాక. నాకు సంతతి స్థిరముగా ఉండుగాక. నా మనసులోని కోరికలన్నీ తీరుగాక. ప్రతినిత్యము నేను చేస్తున్న అర్చనల వలన ఇక్కడ అనుకున్నవన్నీ లభించడంతో పాటు ఈ శరీరాన్ని వదిలిన తరువాత అతి దుర్లభమైన వైష్ణవ స్థానాన్ని పొందెదనుగాక అంటూ క్షమాపణ వేడుకోవాలి. తరువాత బ్రాహ్మణులను విడిచిపెట్టాలి. తరువాత ఆ పూజా మండపాన్ని విగ్రహాలతో పాటుగా కపిల గోవుని కూడా వ్రతోపదేశం చేసి చేయించిన గురువు గారికి ఇవ్వాలి. ఆ తరువాత వ్రతం చేసిన వ్యక్తి తన శక్తిని అనుసరించి గోవు భూమి నువ్వులు బంగారము నెయ్యి వస్త్రం ధాన్యము బెల్లము ఉప్పు అనే దానములను ఇవ్వాలి. గో భూ తిల హిరణ్యాజ్యం వాసో ధాన్యం గుడాని చ రౌప్యం లవణ మిథ్యాహుర్దశ దానాని పండితాః. పండితులు గోవు భూమి నువ్వులు బంగారము నెయ్యి వస్త్రము ధాన్యము బెల్లము ఉప్పు అనే 10 దానం చెయ్యాలని వీటినే దశదానాలని చెప్పారు. ఆ తరువాత మిగిలిన దానములను చెయ్యాలి. ఇట్లు పడక ఏనుగు గుర్రము దాసీ జనాన్ని రథము పల్లకి రామభూమి మొదలైన దానములను వ్రతం చేసిన వాడు ఇవ్వాలి. ఆ తరువాత హితులు స్నేహితులతో కలిసి మధురమైన భోజనము చెయ్యాలి. చైత్రస్నాన ఫలాన్ని పొందడానికి ఈ వ్రతము యొక్క ఉద్యాపన ఇది. చైత్రస్నాన పరాయణుల కోసం వివరంగా చెప్పబడింది. ఆ తరువాత మానవులు 3 రోజుల పాటు త్రిజటాస్నానం తృప్తి పడడం కోసం చెయ్యాలి.
చైత్రస్నానం ఎక్కడ చేస్తున్నారో అక్కడే ఈ 3 రోజులు స్నానం చేయాలి. ఒకవేళ బద్ధకం వలన కానీ ప్రమాదవశాత్తు కానీ ఏం చేస్తాంలే అని కానీ ఇది చెయ్యకపోతే ఏమవుతుందిలే, నెల రోజుల చైత్రస్నానం చేస్తున్నాంగా అని కానీ బుద్ధిమంతుడైన ఏ మానవుడు ఈ 3 రోజులు చేయవలసిన స్నానాన్ని చేయకపోవడం వలన చైత్రస్నానం వృధా అయిపోతుంది. అందువలన చైత్రస్నానం చేసే వ్యక్తి 3 రోజుల పాటు చేయవలసిన ఈ త్రిజటాస్నానాన్ని తప్పనిసరిగా చేసి తీరాలి. ఈ విధంగా నా చేత నీకు చైత్ర వ్రతం యొక్క ఉద్యాపనం యొక్క విధి విధానములన్నీ ఈశ్వరానుగ్రహం చేత చెప్పబడినాయి. అదేవిధంగా తిథుల యొక్క గొప్పదనము చెప్పబడింది. ఇంకా ఏమైనా వినవలసినవి ఉన్నవా అని అడిగాడు మహర్షి మహారాజుని. 22వ అధ్యాయము పరిసమాప్తము. सहनाववतो सहनौ भुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति।